ఓకే. రైట్. అందరు కూడా శుభ సాయంత్రం. అందరి చిరునవ్వులు చూడాలనుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేయండి. సో ఈ రోజైతే మనము చక్కటి ఫుడ్ రిలేటెడ్ వర్క్ షాప్ కి అటెండ్ అయిపోయాం కదా. ఇప్పుడు నేర్చుకొని ఇమ్మీడియట్ గా సాయంత్రం కానీ రేపు కానీ చేసేద్దాం, ఏమంటారు? అయితే ఇందులో కొత్త మెంబర్స్ జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ అంటే ఏంటి, ఇది జస్ట్ వర్క్ షాప్స్ వరకే పరిమితమా, ఇలాంటి కొన్ని కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అయితే మన లైఫ్ లో అండి, ఇంతకు ముందు మా చిన్నప్పుడు కూడా జస్ట్ ఏది నేర్చుకోవాలన్నా కూడా ఆఫ్లైన్, ఎక్కడికో దూరంగా వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఒకవేళ ఆఫ్లైన్ ఉన్న ఆన్లైన్ ఉన్న కాస్ట్లీయెస్ట్ సబ్జెక్ట్స్ అన్నమాట. ప్రతిదీ కూడా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, మినిమల్ గా చెప్తూ ఉంటారు నాలెడ్జ్ అనేది. కానీ మనము ఇక్కడ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ లో కంప్లీట్ రివర్స్ అన్నమాట. ఏంటి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు, మీకు కంటెంట్ ఎక్కువ ఇస్తారు, బట్ మినిమల్ ప్రైస్ తో మీ అందరికి, ఎక్కడో గ్రామంలో ఉన్నా సరే, సిటీలో ఉన్నా సరే అందరికి అందుబాటులో, అండ్ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఫ్యామిలీ ప్యాక్ రెడీ చేసినట్టుగా ఈ క్లాసెస్ అనేది డిజైన్ చేశారు. అంతేకాకుండా మనకు ఫ్రీ ప్రాజెక్ట్ ఉంటుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత బాలగురుకుల్ ఉన్నది. ఈ రెండు కూడా కొత్తగా లాంచ్ చేశారు, అది మీ అందరికీ తెలుసు, బట్ కొత్త వాళ్ళకి చెప్తాను. సో ఇవన్నీ కూడా మన యాప్లో కిందన ఉంటాయండి, 4 ట్యాబ్స్ లో ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్ అనేసి, ఆ, తర్వాత ఫ్రీ లర్నింగ్ లో వచ్చేసి బుక్స్, మైండ్ మేనేజ్మెంట్, సోషల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, స్టోరీ టెల్లింగ్, కవిత్వాలు, తర్వాత లేడీస్ రిలేటెడ్, చిల్డ్రన్స్ రిలేటెడ్, అన్ని కూడా మోటివేషనల్ కి సంబంధించి అయితే దాదాపుగా చాలా చాలా స్టోరీస్ అన్ని కూడా, అంటే ఒక డిజేబిలిటీ అనేది మనకి ఏది అడ్డు కాదు, మనం సాధించాలి అనే సంకల్పం ఉంటే చాలు అనేటటువంటి స్టోరీస్ అన్నీ ఉన్నాయి. సో ఒక్కసారి గోత్రూ అయ్యారనుకోండి, చాలా బాగుంటుంది, చాలా నేర్చుకుంటారు కూడా. అంతేకాకుండా ఆ ఒక మంచి మాట ద్వారా ఒక వ్యక్తికి ఒక మంచి విషయము నేర్చుకోవచ్చు, బాధలో నుంచి బయటకి రావచ్చు. ఆ ఒక లైక్ ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా ఒక చిన్న లాక్ అండ్ ఒక చిన్న కీ ద్వారానే మనం ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాము. సో మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ని డెవలప్ చేసుకోవాలన్నా, మన లైఫ్ లో ప్రతి మెట్టు ఎదగాలి అన్నా కూడా లాక్ అనేది ఏదైతే ఉందో అది ఫ్రీ గురుకుల్ అండి. ఫ్రీ గురుకుల్ ద్వారా ఈ కీ అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా, అంటే ఫ్రీ లెర్నింగ్ కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, తర్వాత బాలగురుకుల్ క్లాసెస్ కానివ్వండి. అంటే బాలగురుకుల్ అంటే పిల్లలకి సంబంధించి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేసి ఫస్ట్ టు 10th క్లాస్ వరకు రకరకాల వీడియోస్, అకాడమిక్స్ కి సంబంధించి అన్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి పెట్టారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనము ఇంతమందికి రీచ్ అయ్యాము, ఇంతమందికి, అంటే నాట్ ఓన్లీ ఇండియా, అబ్రాడ్ వాళ్ళకు కూడా ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ రీచ్ అయ్యింది అంటే మొట్టమొదటిగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి చాలా చాలా ఉపయోగపడ్డాయి. ఈ క్లాసెస్ ద్వారా, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం చాలా మందికి రీచ్ అయ్యాము. చాలా మంది క్లాసెస్ జాయిన్ అయ్యి ఇక్కడ ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, స్కిల్స్ నేర్చుకున్నారు, ఆ, ఆధ్యాత్మికంగా డెవలప్ అయ్యారు. అంతేకాకుండా అలోన్ ఫీలింగ్ నుంచి మా అందరికి కూడా ఒక ఫ్రీ గురుకుల్ ఫ్యామిలీ ఉంది అనేటటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్. అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించి కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటున్నాను. 5 క్లాసెస్ నుంచి మొదలు పెట్టాం మనము. సో ఇప్పుడైతే చాలా క్లాసెస్ ఉన్నాయి, చాలా కేటగిరీస్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ మంత్ కూడా 25th నుంచి ఫస్ట్ వరకు రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి, ఫస్ట్ నుంచి క్లాసెస్ మొదలవుతాయి. మనది కాన్సెప్ట్ ఏది, 1 మంత్ క్లాస్ కాన్సెప్ట్. అండ్ బేసిక్స్ నేర్పిస్తారు, అసెస్మెంట్ ఇస్తారు, సర్టిఫికేట్ ఫర్ ఎంకరేజ్మెంట్ కి కూడా ఇస్తారు. సో ఎంతో మంది లేడీస్, చిన్నప్పుడు నేను సంగీతం నేర్చుకోవాలనుకున్నాను, కుదరలేదు, పెయింటింగ్స్ నేర్చుకోవాలనుకున్నాను, అవకాశం లేదు, ఎక్కడో పల్లెటూరులో ఉన్నాను, ఆ, ట్రావెల్ చేసి టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నాను, కుదరలేదు, బ్యూటీషియన్ నేర్చుకొని సొంతంగా నేను ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నాను, బట్ మాకు సరైన మార్గదర్శకం లేదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి, ఫ్రీ గురుకుల్ ప్లాట్ఫామ్ అనేది ఒక వరం అనే అనుకోవాలి.
సో ఇందులో మీకు ఏమేం సబ్జెక్ట్ ఉంటుంది అని అంటే ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. అయితే ఈరోజు వర్క్షాప్ ఫుడ్ గురించి కాబట్టి నేను ఫుడ్ రిలేటెడ్ చెప్దాము అనుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా ఆల్ ఇన్ వన్ పోస్టరే చూపిస్తున్నాను, మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి సరదాగా ఈరోజు ఇలాగా చూపిస్తున్నాను. సో ఫుడ్ రిలేటెడ్ చూసారా అండి ఎన్ని క్లాసెస్ ఉన్నాయో? ఇప్పుడు మేడం మన చంద్రిక మేడం ఏదైతే క్లాస్ చెప్తున్నారో అదే ఫస్ట్ లో ఉంది చూడండి. ఫుల్ మకానా అండ్ సోయా చంక్స్ స్పెషల్ రెసిపీస్. ఇప్పుడు కాలంలో వెయిట్ లాస్ అవ్వడానికి కానివ్వండి, స్ట్రెంగ్తన్ అవ్వడానికి కానివ్వండి, మంచి మంచి రెసిపీస్ తెలు తెలుసుకో అంటే యూట్యూబ్ లో ఉంటది. బట్ ఇంకా యాక్యురేట్ గా ఒకళ్ళు గురుముఖత నేర్చుకుంటే దానిలో బెనిఫిట్స్ కానివ్వండి, అది ఎలా చేసుకోవాలి, ఎలాగ స్టోర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి యూట్యూబ్ లో తెలియదు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా చేసి చూపిస్తారు కాబట్టి చూడడం వల్ల ఇంకా బాగా బ్రెయిన్ లో మనకి వెళ్ళిపోతుంది. సో ఫుల్ మకాన్ అండ్ సోయా చంక్స్ స్పెషల్ రెసిపీస్, తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్ సూప్స్ అండ్ స్నాక్స్. ఇప్పుడు సమ్మర్ అయితే ఓకే అండి, కానీ కమింగ్ వింటర్ ఇదంతా కూడా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చూడండి నాకు కూడా జలుబు తగ్గుంది సమ్మర్ లో కూడా. సో నాకేమో నో ఫ్రూట్స్ తినడానికి లేదు. సో నాకు ఆప్షన్ ఇదే అండి, సూప్స్ అండ్ స్నాక్స్. సూప్స్ చేసుకొని తాగుతున్నాను అనమాట. తర్వాత సలాడ్స్ అండ్ స్మూతీస్, తర్వాత సేవరీ బేకింగ్ అండ్ చీజ్ కేక్స్ అని కొత్త క్లాస్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు. దాని గురించిన డీటెయిల్స్ మీకు వచ్చేసి సిలబస్ లో ఉంటుంది, చూసుకోవచ్చు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానివ్వండి, బేకింగ్, నో ఆయిల్ నో బాయిల్, హెల్దీ రెసిపీస్ ఫర్ ఇంప్రూవింగ్ డైజెస్టివ్ సిస్టమ్, అంటే ఎమోగ్లోబిన్, ఐసైట్, ఇమ్యూనిటీ ఇవి పెంచుకోవడానికి మంచి రకరకాల లడ్డూస్ కానివ్వండి, బీట్రూట్ చపాతీ కానివ్వండి, డ్రై ఫ్రూట్ తో డిఫరెంట్ హార్లిక్స్ తయారు చేయడం కానివ్వండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అన్ని ఇందులో నేర్పిస్తారు. అంతేకాకుండా మిల్లెట్స్ తో అథెంటిక్ ఏమంటారు డిషెస్ ఎలా చేసుకోవాలి, ఇడ్లీ, దోశ అవన్నీ ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ మిల్లెట్ క్లాసెస్ లో వస్తాయి. అదే కాకుండా మన ఏన్షియంట్ ట్రెడిషనల్ గ్రెయిన్స్ అని చెప్పి, అంటే రైస్ మిల్లెట్స్ కాకుండా ఏదో సంథింగ్ డిఫరెంట్ గా ఈ గ్రెయిన్స్ ఉంటాయండి. సో చూడ్డానికి మనకి ఏంటి బ్లాక్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది అనుకుంటాం, కానీ దీంతో బిర్యానీస్ కూడా వండుకొని మన వాళ్ళు తిని పిక్స్ కూడా పెడుతున్నారు, చాలా బాగున్నాయి. సో మసాలా పౌడర్స్ మేకింగ్ కానివ్వండి, శాండ్విచ్, బర్గర్స్ మేకింగ్, ఐస్ క్రీమ్ కుల్ఫీ, అంటే ఈ మంత్ ఒక్కసారికి ఐస్ క్రీమ్ కుల్ఫీ ఫల్దా పెడుతున్నాము. సో ఇలాగా ఈవెన్ పికిల్ మేకింగ్ కూడా ఈసారి పెడుతున్నాము. అండ్ కుకీస్, కప్ కేక్స్ అండ్ స్మాల్ బైట్స్, చాక్లెట్ మేకింగ్. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఫుడ్ క్లాసెస్ అన్నమాట. అంటే మీరు అనొచ్చు ఇవన్నీ కూడా ఈ రోజు నైట్ 24th 12 o'clock దాటంగానే రిజిస్ట్రేషన్స్ మొదలైపోతాయి. సో మీరు చక్కగా ఏ టైమింగ్ మీకు అవైలబిలిటీ ఉంది, మీరు నిజంగా ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో రిజిస్టర్ చేసుకొని కంపల్సరీగా త్రూ అవుట్ 1 month వచ్చి నేర్చుకుంటే మీరు నిజంగా బెనిఫిట్ పొందుతారండి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ స్కిల్స్. కంప్యూటర్ స్కిల్స్ లో వచ్చేసి బేసిక్ ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్స్ దగ్గర నుంచి ఏఐ టూల్స్ వరకు ఎన్ని రకాలైతే ఉండగలవో అన్ని క్లాసెస్ అనేది డిజైన్ చేశారు. వెబ్ డిజైనింగ్ నుంచి లోకల్ బిజినెస్ ని ఎలాగ బూస్ట్ చేసుకోవాలి, పోస్టర్ మేకింగ్ ఎలా తయారు చేసుకోవాలి, ఏఐ టూల్స్ ని యూస్ చేసి యానిమేషన్ వీడియోస్ ఎలా చేయాలి, వర్డ్ ప్రెస్, పైథాన్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఎంఎస్ ఎక్సెల్. అయితే ఇవి మీకు యూజ్ అవుతాయా అంటే మీ పిల్లలకి యూజ్ అవుతాయి. ఈవెన్ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పైథాన్, స్క్రాచ్ అవన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి సో ఇంటర్మీడియట్ పిల్లలు కానివ్వండి వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి రిఫ్రెష్ చేసినట్టు కూడా ఉంటుంది. ఫోటోషాప్ ఫర్ బిగినర్స్, తర్వాత అజ్యూర్ కౌడ్, టాలీ ప్రైమ్, ఇవన్నీ చూడండి. ఈసారి సక్సీడ్ ఇన్ ఇంటర్వ్యూ అందరూ కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్ స్టూడెంట్స్, తర్వాత ఎవరైతే రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఉమెన్, వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలో మెయిన్ గా కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటే మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం ఎటువంటి గ్రౌండ్ వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ స్కిల్స్ లో వస్తుంది. ఎంఎస్ ఎక్సెల్ ఉంది, పవర్ బిఐ కూడా ఉన్నది. సో పవర్ బిఐ గురించి మీ అందరికీ తెలుసు కదండి, ఎక్సెల్ లో ఇంకొంచెం ముందు వర్షన్ అన్నమాట. ఇది నేర్చుకున్నారనుకోండి ఈవెన్ జాబ్స్ కూడా తెచ్చుకుంటున్నారు, సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ, ఎవరైతే మాకు ఏమీ రాదు అని అనుకున్నా సరే ఈ క్లాసెస్ లో జాయిన్ అయితే బేసిక్ నుంచి మీకు
అట్లీస్ట్ మీరు స్టార్ట్ చేసుకొని వర్క్ ఆన్ చేసేటటువంటి కాన్ఫిడెన్స్, నాలెడ్జ్, స్కిల్ డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్యూటర్ స్కిల్స్ అన్నమాట. నెక్స్ట్, మగవాళ్ళందరికీ ఇష్టమైనటువంటి బ్యూటీ కాన్సెప్ట్. సో బ్యూటీలో వచ్చేసారనుకోండి, ఈసారి కొత్తగా పర్ఫ్యూమ్స్, రూమ్ స్ప్రే, డియోడ్రెంట్, కార్ పర్ఫ్యూమ్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇవి నేర్పిస్తారు. ఫేస్ జెల్స్, లిప్ బామ్స్, లిప్ చాప్స్టిక్. ఈ క్లాస్ ఉందండి, ఫేస్ జెల్, లిప్ బామ్, లిప్స్టిక్. చాలా మంది కంప్లీట్ గా వచ్చి నేర్చుకున్న తర్వాత ఒక్కసారి ఐటమ్స్ యూజ్ చేసి తయారు చేసుకుంటే మీకు 1 ఇయర్ వరకు యూజ్ అయ్యేటటువంటి మెటీరియల్ అండి. ఇది చాలా బాగుంటుంది. సారీ. అండ్ సోప్, షాంపూ అండ్ హెయిర్ ఆయిల్ తయారీ మీకు తెలుసు. మేకప్ అండ్ హెయిర్ స్టైల్. చాలా మందికి మేకప్ అనేది ఏదో అనుకుంటారు, కానీ ఇక్కడ మీకు పిన్ టు పిన్, స్టెప్ బై స్టెప్, నీట్ గా పిల్లలకి మనం ఎలా అయితే అడుగులు చేయి పట్టుకొని తీసుకొస్తారో మా టీచర్స్ అందరూ కూడా ఇక్కడ అలాగే చేస్తారండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిన్న ఆ ఏమంటారు, క్రీమ్ దగ్గర నుంచి ఫైనల్ అవుట్పుట్ వరకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా సోప్స్ లోనే బేబీస్ కి కావాల్సినటువంటి స్కిన్ వైటనింగ్ సోప్స్ కానివ్వండి, బాత్ పౌడర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఇక్కడ నేర్పిస్తారు. అండ్ మెహందీ డిజైన్స్ అండ్ బ్యూటీషియన్ కోర్స్ మటుకు సెల్ఫ్ గా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉంటూనే మనం వేరే వాళ్ళకి థ్రెడ్డింగ్ చేసే విధంగా, ఫేషియల్స్ చేసే విధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఓన్ గా కూడా పెట్టుకోవాలి బ్యూటీ ఇది అన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో హెల్త్. ఓకే. హెల్త్ వచ్చేసి మీకు తెలుసు కదండి, మనకి మార్నింగ్ 5:30కి యోగాతో మొదలవుతుంది. తర్వాత నైట్ జాబిల్లి కథలతో ముగుస్తుంది అనమాట. మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9 or 10 వరకు క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటది. ముద్గర్ క్లాస్ ఉంది చూసారా అండి, ఇక్కడ ముద్గర్ అనేది ఎవరికి తెలియదు. అది ఒక ఎక్విప్మెంట్ ఉంటది, దాంతో మనము ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్నాం అనుకోండి, లేడీస్ కి మజిల్ స్ట్రెంగ్ కి కానివ్వండి, తర్వాత ఏది వర్క్ చేయడానికి మనకు ఓపిక ఉండదు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ముద్గర్ ద్వారా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లేడీస్ కి చాలా ఉపయోగపడుతుంది. చక్ర హీలింగ్, యోగా, నిత్య జీవిత ఆయుర్వేదం. ఆయుర్వేదం అనేది మనకు తెలుసు, కానీ మనకు తెలిసింది జస్ట్ గోరంతే. ఇక్కడికి వస్తే కొండంత విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ విషయాలు ఒకటే కనుక్కోవడం కాకుండా, మన స్టూడెంట్స్ అంటే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తారు కదండి, మాకు ఇది బాగుంది, ఇది యూస్ చేయడం వల్ల, దాని వల్ల మనకి ఇంకా కొన్ని విషయాలు బాగా తెలుస్తాయి అన్నమాట. అండ్ చైర్ యోగా కూడా, ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో, కింద కూర్చొని యోగాసనాస్ చేయడానికి రాదు, లేదా నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి చైర్ యోగా అనేది బాగా ఉపయోగపడుతుంది. ఫేస్ యోగా యాజ్ యూజువల్ తెలుసు. ఇప్పుడు కాలంలో నైట్ షిఫ్ట్స్ అని, అవని ఇవని, స్ట్రెస్ లెవెల్స్, నిద్ర లేకుండా, అండ్ అఫ్ కోర్స్ నాకు కూడా అప్పుడప్పుడు నిద్ర లేకుండా ఇలా స్ట్రెస్ ఉన్నప్పుడు ఫేస్ యోగా కూడా బాగా ఉపయోగపడుతుందండి. వెయిట్ లాస్ యోగా. ఓకే. ప్రాణాయామం, గర్భధారణ, సుఖప్రసవానికి, ధాతు పుష్టికి కావలసిన ఆరోగ్య సూత్రాలు అని చెప్పి, ఇది ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు లేదంటే ప్రెగ్నెన్సీలో ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ క్లాస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత యోగా ఫర్ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ, ఈవినింగ్ 7 o'clock. మార్నింగ్ ఎవరికైతే కుదరదో వాళ్ళు ఈవినింగ్ జాయిన్ అవ్వచ్చు. ఇందులో వచ్చేసి చెప్పడానికి డయాబెటీస్ అండ్ ఒబెసిటీ అన్నారు, కానీ ఓవరాల్ గా మేడం కవర్ చేస్తారండి. సో చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ క్లాస్ కూడా. సో వీలైతే జాయిన్ అవ్వచ్చు మీరు. అండ్ మన ఆరోగ్యం మన చేతుల్లో, మాణిక్య వీణ మ్యామ్ క్లాస్ మీ అందరికీ తెలుసు. సుజోక్ ఆక్యుప్రెషర్, వీటి ద్వారా, సీడ్ థెరపీ ద్వారా ఎలాగ మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ఎలిమెంట్స్ నుంచి మనం ఎలా బయటపడచ్చు. తర్వాత మహిళల ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చిట్కాలు. ఇదేదో చిట్కాస్ అని అనుకుంటారు, కానీ దీంట్లో పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, తర్వాత నర్వస్ సిస్టమ్ వీక్నెస్ కి కానివ్వండి, లేడీస్ కి స్ట్రెస్ లెవెల్స్ గురించి, హెయిర్ ఫాల్ గురించి, హెడ్ ఏక్ గురించి, ఐ కేర్ గురించి, ఇవన్నిటి గురించి క్లీన్ గా మేడం 5 years చదువుకున్నది మనకి 1 month లో
సెగ్రిగేట్ చేసి చెప్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో వండర్ఫుల్ ఏమంటారు క్లాస్. అంటే మాకు ఇలా ఎలా తెలుసు అంటారా, మేము అన్ని క్లాసెస్ కి వెళ్తూ ఉంటాం కాబట్టి, సిలబస్ రెడీ చేస్తూ ఉంటాం కాబట్టి, అండ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి, వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యి మాకు చెప్పారో అదే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో పలానా క్లాస్ ఇలా ఉంటది అంటే మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్. ఇంకేదైనా మిస్ చేశానంటే ఫ్యాషన్ మీకు తెలిసిందే. టైలరింగ్ క్లాసెస్ ఉంటాయి. సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ మేకింగ్, థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్, ఇవన్నీ చేసుకొని బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. డిజైనర్ టాప్స్ రెడీ చేసుకోవచ్చు. మీకు ఏది రాదు అనడానికి అనుకోవడానికి వీలు లేదండి. జస్ట్ జాయిన్ అవుతే చాలు. మీ దగ్గర దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటే చాలు. మీకు నాలెడ్జ్ ఆటోమేటిక్ గా డెవలప్ అయ్యే విధంగా క్లాసెస్ అనేవి మా టీచర్స్ అనేది చక్కగా నేర్పిస్తారనమాట. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, తర్వాత శారీ డ్రేపింగ్ కూడా నేర్పిస్తారు. రెడీ టు వేర్ శారీస్ అనే క్లాస్ ఉందండి. ఇది మనకి బయట అమెజాన్ వాటిల్లో రెడీమేడ్ శారీస్ మనం కొనుక్కుంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఈజీగా 600, 1000, 2000, 25 అలా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనమే నేర్చుకోవచ్చు. దీనికి స్టిచ్చింగ్ రానవసరం లేదు. మేడం నేర్పిస్తారు ఎలా కొలతలు తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఓకేనా. అండ్ ఆర్ట్ రిలేటెడ్ చూసేద్దాం. ఆర్ట్స్ వచ్చేసి మీకు కనిపిస్తుందో లేదో ఒక్కసారి. ఎస్, చూసారు కదండి. వాటర్ కలర్ పెన్సిల్ పెయింటింగ్, మండల ఆర్ట్, క్రాచెట్ వర్క్, గాడ్ పోర్ట్రైట్స్, చినేలి స్టెమ్ ఫ్లేవర్స్, వెస్ట్రన్ డాన్స్, టాంజో స్టైల్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మీనియేచర్. సో ఈ కోర్సెస్ మొత్తం పట్టచిత్ర ఆర్ట్, కూచిపూడి, ఫైన్ ఆర్ట్స్ లో ఒక 2 సంవత్సరాలు లేదా 6 మంత్స్ లేదా 1 ఇయర్ నేర్చుకొని ఎగ్జామ్స్ రాసి ఇంత కష్టపడకుండా చక్కగా డిజైన్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. ఇన్ని ఆర్ట్స్ మీరు ఎక్కడైనా చూసారా అండి? మనకి నేమ్స్ కూడా తెలియదు. నాకు పట్టచిత్ర ఆర్ట్ అనేది ఉందా అని కూడా తెలియదు. తర్వాత రెజిన్ ఆర్ట్, పిచ్వై పెయింటింగ్, టెక్స్చర్ ఆర్ట్ గురించి కూడా తెలియదు అసలు ఎలా ఉంటది అనేసి. సో వీటన్నిటి గురించి కూడా చక్కగా ఇండియన్ డాల్ మేకింగ్ కూడా బయట ఎంత కాస్ట్ ఉందండి. ఇండియన్ డాల్ మేకింగ్ మినిమం 6000 అలా పెడతారనమాట. మనకి ఇక్కడ నీట్ గా ప్రతి మంత్ కూడా ఒక్కొక్క ఆ, ఏమంటారు ఐటమ్ తో, ఒక్కొక్క కాన్సెప్ట్ తో మనందరికి నేర్పిస్తున్నారు. సో ఇవన్నీ పెద్దవాళ్ళవి. అండ్ కిడ్స్ కి కూడా చాలా క్లాసెస్ ఉన్నాయి. సో ఆ కిడ్స్ రిలేటెడ్ కూడా మేము గ్రూప్స్ అన్నిట్లోనూ షేర్ చేసాము. అండ్ ఇప్పుడు నేను చూపించిన పోస్టర్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా మేము పోస్ట్ చేస్తామండి. మీరు గ్రూప్ లో యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్ గా ఉంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ క్షుణ్ణంగా వస్తుంది. మెయిన్ థింగ్ అది. మనం పెట్టాం కదా అంటే ఇట్లా జస్ట్ స్క్రోల్ చేసేయకండి. ఒక్క నిమిషం మీరు ఆగి చూసారనుకోండి, మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అంతేకాకుండా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మేము అన్నిటికన్నా ముందు, అంటే ఇక మీదట కమింగ్ వర్క్ షాప్స్ కానివ్వండి, కమింగ్ వెబినార్స్ కానివ్వండి, వెబినార్ జరిగిన తర్వాత రికార్డింగ్స్ కానివ్వండి, అన్ని కూడా యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాము. సో మీరు ఒకసారి నేను యూట్యూబ్ ఛానల్ కూడా పెడతాను. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆదిత్య ఆ, హృదయం అని చెప్పేసి, తర్వాత భగవద్గీత సారాంశం క్లాస్, తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కి మోటివేషనల్ క్లాసెస్ యొక్క వీడియోస్, ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. జస్ట్ మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వేరేవి ఏవి చూడకుండా చక్కగా మంచి మనకి ఉపయోగపడేటటువంటి వీడియోస్ చూస్తే చాలా బాగుంటది అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం చేసామన్నమాట. మేము అందుకే డైలీ వీడియోస్ కూడా పెడుతుంటాము. సో సోషల్ మీడియా ఛానల్స్ లో కూడా యాక్టివ్ గా ఉన్నారనుకోండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ యొక్క వర్క్స్ కానివ్వండి, మీరు అక్కడ చూడొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. సో నేను అనుకున్నట్టు 100 మెంబర్స్ అయితే జాయిన్ అయిపోయారు, 100+ జాయిన్ అయ్యారు. అందుకోసమే వెయిట్ చేస్తున్నాను. సో చక్క మేడంని పిలిచేద్దాం. సో నేను చెప్పాను కదండి సోయా చంక్స్ క్లాస్ అనేసి. సో మన మేడం చంద్రిక మ్యామ్ వచ్చేసారు. సో మేడం ని పిలిచేద్దాం. మ్యామ్ ఈ క్లాస్ ఇంకా ఈ రోజు ఒక్క రెసిపీ చెప్తారు. అలాంటి బోలెడ్ రెసిపీస్ క్లాసెస్ లో చెప్తుంటారండి. సో దీనివల్ల చాలా మంది ఆ డిఫరెంట్ గా, అంటే సోయా చంక్స్, ఫూల్ మకానా ఇలాంటివి ఈవెన్ నాకు కూడా రాదు. సో ఈ క్లాస్ ద్వారా మనం తెలుసుకుంటాము. సో మేడం ని పిలిచేద్దాం. ఓకే. యా చంద్రిక మ్యామ్, ప్లీజ్ కమ్ టు అవర్ వర్క్ షాప్. మేడం చూడండి ఎంత చక్కగా. ఎస్.
చూసారా వీడియోస్ ఆన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది చూసారా, మేడం స్మైలింగ్ ఫేస్. మనం కూడా అలాగా ఉండాలి అని అనిపిస్తుంది. చాలా ఎంతజియాజం గా ఉంటది, చాలా లైవ్లీగా ఉంటది. ఎందుకు మిస్ చేసుకుంటారా? అసలు ఆఫ్లైన్ లో ఎలా ఉంటామో మనం ఆన్లైన్ లో కూడా అలాగే ప్రొజెక్ట్ చేసుకోవాలండి, అప్పుడే చాలా బాగుంటది. సో ఇది మనం ఆన్లైన్ అనుకోకూడదు, ఆఫ్లైన్ లో నేర్చుకుంటున్నామా అనే ఒక ఉత్సాహంతో ఉండాలి. గుడ్ గుడ్, అందరు ఆన్ చేస్తున్నారు మ్యామ్. సో క్యారీ ఆన్ మ్యామ్, క్యారీ ఆన్. మ్యూట్ చేసుకోవాలి, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు చంద్రిక. మ్యామ్ ఒక్కసారి కొంచెం కిందకి అనుకోండి, అంటే మీ ఫేస్ కనపడట్లేదు సరిగా. ఓకేనమ్మా? ఓకే ఓకే. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను సోయా చంక్స్, పన్నీర్, పూల్ మకానా ఈ 3 రెసిపీస్ చెప్తాను. ఇందులో చాలా మందికి సోయా చంక్స్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, అది తినకూడదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ హ్యాండ్ రైస్ చేయరా? ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. సోయా చంక్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు, ఉమెన్స్ తినకూడదు. ఒకళ్ళేనా ఉంది? అందరికీ హెల్త్ కి మంచిదని ఐడియా ఉందా? ఓకే ఓకే, 4 మెంబర్స్. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరికీ ఓకేనా? ఫైవ్, చాట్ బాక్స్ లో కూడా పెట్టచ్చండి, మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే చాట్ బాక్స్ లో కూడా పెట్టండి, మేము అలర్ట్ గా ఉంటాం, రిప్లై ఇస్తాం. ఐ డోంట్ నో అబౌట్ సోయా చంక్స్. గుడ్, వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ మీ అందరికి సాయిలీల మ్యామ్ ఒక వీడియో ఓకే, ప్లే ఒక చేస్తారు. వీడియో ప్లే చేస్తానండి. వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఇప్పుడు లక్ష్మి గారు, మీకు క్రిస్ప్ గా డౌట్స్ చెప్పండి క్లియర్ మ్యామ్, అయ్యాయి? క్రిస్ప్ గా, అది ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి క్రిస్ప్ గా చెప్పేసేయండి. వాళ్ళు ఓకే, ఏమడుగుతున్నారంటే డైలీ సోయా చంక్స్ తినచ్చా, తీసుకో. థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినచ్చా అంటే, వాళ్ళు ఏమంటున్నారు డాక్టర్, మెయిన్ గా మెనోపాజ్ స్టేజ్ లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. బట్ ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక 4 hours గ్యాప్ ఇచ్చి ఆ ఇది తినచ్చు. అండ్ ఓన్లీ దీనిపైనే డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ గా, అంటే ఆ సోర్స్ తో సహా వేరేవి కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటది అంటున్నారు. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే మీరు కవర్ చేసేయండి మ్యామ్. ఓకే, ఫస్ట్ నేను సోయా చంక్స్ యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తాను. 100 గ్రామ్స్ సోయా చంక్స్ తీసుకుంటే దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తాను, నోట్ చేసుకోండి. వెంకట లక్ష్మి గారు ఏమన్నా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారు. ఇప్పుడు మనము 100 గ్రామ్స్ సోయా చంక్స్ తీసుకుంటే అరౌండ్ 50 to 52 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, అవి డ్రై సోయా చంక్స్ లో. అది మనకి లో బడ్జెట్ లో దొరుకుతుంది. సోయా చంక్స్ 50 గ్రామ్స్ అంటే అరౌండ్ మనకి 15 రూపీస్ లో వచ్చేస్తుంది. అంత ప్రోటీన్ బయట నుంచి కావాలి అంటే పన్నీర్ అయితే 120 పెట్టాలి, చికెన్ కైనా అదే ప్రైస్ పెట్టాలి. రిమైనింగ్ 40 రూపీస్ 50 రూపీస్ లేనిది మనకు అంత ప్రోటీన్ సోర్స్ వచ్చేది ఏదీ లేదు. ఇది ఒక్కటే 15 రూపీస్. అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్ 340 నుంచి 350 క్యాలరీస్ ఉంటుంది. సారీ, కార్బోహైడ్రేట్స్ కాదు, జస్ట్ క్యాలరీస్ నేను చెప్తుంది. క్యాలరీస్ క్యాలరీస్ 350 to 370 క్యాలరీస్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కాదు, సారీ.
కార్బోహైడ్రేట్స్ 30 to 35 grams ఉంటుంది 100 grams కి. ఫ్యాట్ 1 gram ఉంటుంది. ఫైబర్ 13 to 15 grams ఉంటుంది 13. ఇది దీని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్. ఇప్పుడు సోయా చంక్స్ యొక్క యూజెస్ చూద్దాం. హై ప్రోటీన్ ఉండడం వల్ల మజిల్ బిల్డింగ్ కి బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ప్రోటీన్ ప్లస్ కార్బ్స్ రెండు కలిసి ఉండడం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ, మనకి నీరసాన్ని తగ్గించి ఇన్స్టెంట్ గా ఎనర్జీని ఇస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కి బాగా యూజ్ అవుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా బాగా యూజ్ అవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్. అంతేకాకుండా లిటిల్ బిట్ అమౌంట్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉండడం వల్ల మన టీత్ కి, మన బోన్ కి, మన హిమోగ్లోబిన్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎవరు తీసుకోకూడదు అన్నది నోట్ చేసుకోండి. ఇంత ముందు చెప్పింది దీని వల్ల యూజెస్ చెప్పాము, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్. ఎవరు ఎక్కువ తీసుకోకూడదు అన్నది. ఫస్ట్ అందరూ దీన్ని తీసుకోవాలి అనుకుంటే దాన్ని నీట్ గా వాష్ చేసుకోవాలి, బాయిల్ చేసి మాత్రమే తీసుకోవాలి. లేదంటే బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. అరక్కపోవడము, పుల్లటి తేపులు అలా వస్తాయి, బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. కంప్లీట్ గా నీట్ గా క్లీన్ చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. మనం అందరం ఏం చేస్తామంటే ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచి తీసేసి దాన్ని యూజ్ చేస్తాం. బట్ అది కాదు, దాన్ని ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నా 10 మినిట్స్ హాట్ వాటర్ లో పెడితే దాని వాటర్ ఎలా ఉంటుంది, ఒక 4 టైమ్స్ క్లీన్ చేశాక దాని వాటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మళ్ళా ఇది ఎక్కువ ఎవరు తీసుకోవచ్చు అంటే జిమ్, యోగా, వాకింగ్, బాడీ యాక్టివిటీగా ఏదో ఒక యాక్టివిటీ చేసే వాళ్ళు మాత్రమే 50 grams తీసుకోవాలి. లేదు మాకు ఏ యాక్టివిటీ లేదు అన్నప్పుడు 20 to 30 grams తీసుకుంటే సరిపోతుంది.
ఇంకొకటి, థైరాయిడ్ పేషెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. బట్ ఎప్పుడు తీసుకోవాలి అంటే మనం థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుని 4 గంటల తర్వాత, థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మనం ఇవి 4 అవర్స్ తర్వాత తీసుకోవాలి. అది వీక్లీ 3 days. మనకి 150 grams కర్రీ చేస్తే ఒక ఫ్యామిలీ మొత్తానికి సరిపోతుంది ఆ కర్రీ. సో మనం తీసుకునే క్వాంటిటీ 10 grams వస్తుంది కాబట్టి చక్కగా తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. పీసీఓఎస్ వాళ్ళు తీసుకోవచ్చు వీక్లీ 2-3 days అంతే. మళ్ళా డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఆ ఫుడ్ తిన్నప్పుడు పడుతుందా లేదా అన్నది దాన్ని బట్టి చూడండి. ఒకసారి తిన్నాక ఏమన్నా ప్రాబ్లం గా ఉంది అన్నప్పుడు దాన్ని స్కిప్ చేసేయాలి. లేదు మాకేం లేదు బాగుంది అన్నప్పుడు కంటిన్యూ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులు కూడా ఎక్కువ తీసుకోకూడదు, వీక్లీ 2-3 days. ఇంకొకటి ఏంటి అంటే, ఈ సోయా చంక్స్ హై ప్రోటీన్ కదా, ప్రోటీన్ ఫుడ్ ఏది తిన్నా కూడా మన వాటర్ అన్నది బాగా తీసుకోవాలి. వాటర్ తీసుకోకుండా ప్రోటీన్ ఫుడ్ ఏది తినకూడదు. దానివల్ల మనకి బ్లోటింగ్ ఇష్యూ కంపల్సరీ వస్తుంది. మీరు పన్నీర్ తీసుకున్నా, దాల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, చికెన్ తీసుకున్నా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. కనీసం 2 or 3 liters అన్నా తీసుకోవాలి. ఎవరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అన్నది చెప్తాను ఇప్పుడు. మ్యామ్ ఇది స్క్రీన్ రొటేట్ అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ ఉందిలేండి. ఓకే. ఇంకొకటి, 15 years బిలో ఉన్న వాళ్ళు 25 to 30 grams తీసుకోవచ్చు. యాక్టివిటీస్ చేసి, జిమ్ చేసి అలాంటి వాళ్ళు 50 to 60 grams తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు రెసిపీ నేను నోట్స్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. డైరెక్ట్ గా ప్రొసీజర్ లోకి వెళ్దామా? రెసిపీ ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి, చాలా ఉంది లెందీగా. మళ్ళీ 5:15 అయిపోయింది.
డైరెక్ట్ ప్రొసీజర్ చూపించేస్తాను. నేను చాట్ బాక్స్ లో పెడతాను. ఇప్పుడు కుదిరితే నేను ప్రిపేర్ చేసేటప్పుడు నేను క్లియర్ గా చెప్తాను కాబట్టి నోట్ చేసేసుకోండి. ఓకే మ్యామ్. నేను డైరెక్ట్ గా చూపించమంటారా సాయిలీలా మ్యామ్? ఓకే మ్యామ్, చూపించండి. మెటీరియల్ కావాలంటే చాట్లో పెట్టండి, అంటే ఇక్కడ చాట్లో పెట్టండి, నేను కాపీ చేసి దాన్ని మన గ్రూప్ చాట్లో కూడా పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ చాట్ లోనా? మ్యామ్ అంటే ఈ మొబైల్ లోనే ఉంది, పాసిబుల్ సరే అవుతుందేమో మ్యామ్, అయితే చూస్తాను. ప్రాబ్లం లేదులేండి, మీరు చెప్పండి. ఓకే మ్యామ్. ఒక 5 minutes నేను వీడియో ఆఫ్ చేస్తున్నా. ఈ లోపల ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. గట్టిగా నీళ్ళన్నీ పిండేసేసి ఇలా తీసేస్తాం కదా. ఇక్కడ నీళ్లు పిండుతుంటే చూడండి ఎంత నురుగ్గా వస్తుందో. కనిపిస్తుందా? ఇంకొంచెం జూమ్ చేస్తాను. ఆ నురుగు ఉండడం వల్లే మనకి స్మెల్, బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. చాలా మంది కుక్ చేసేటప్పుడు ఈ స్మెల్ మాకు పడట్లేదు అంటారు. మ్యామ్, ఈ సోయా చంక్స్ ఎంతసేపు సోక్ చేశారు? ఇది నేను 4:30కి సోక్ చేశాను. నేను యూజ్ చేసేది ఒకసారి చూపిస్తాను. ఇది న్యూట్రిలా వాళ్ళవి పెద్ద సోయా చంక్స్. నేను కేజీ ప్యాకెట్స్ తెప్పిస్తాను. ఇది ఓకే. అందరికి ఇంకొకటి మెయిన్ విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, మనం అందరము సోయా చంక్స్ అంటే లోకల్లో మామూలుగా లూజ్ దొరుకుతుంది కదా, ఆ సోయా చంక్స్ తెచ్చుకొని యూజ్ చేస్తాము. బట్ కానీ అది అస్సలు యూజ్ చేయకూడదు. మనం తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే అప్పుడు అది. సో మనం యూజ్ చేయాల్సింది ఆశీర్వాద్, న్యూట్రిల్లా, సఫోలా. వీటిలో మినీ సోయా చంక్స్ ఉన్నాయి, పెద్ద సోయా చంక్స్ ఉన్నాయి, సోయా గ్రాన్యుల్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఉన్నాయి. మళ్ళా సోయా చంక్స్ లో 2 టైప్స్ ఉంటాయి. జ్యూసీ అండ్ టేస్టీ సోయా చంక్స్ ఉంటుంది, నార్మల్ సోయా చంక్స్ ఉంటుంది. జ్యూసీ టేస్టీ ఒకదానికి యూజ్ చేస్తాము, నార్మల్వి ఇంకొక దానికి యూజ్ చేస్తాము. రెసిపీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారా రెండోసారి కడిగిన నురుగు ఎలా వస్తుందో. ఆ, ఇది తెచ్చు. ఇది ఒక ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ కూడా ఇంకొకటి ఉంది. అది నేను ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్పడానికి కుదరదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే 10 AM కి క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఇంకా చాలా టిప్స్ తో చెప్తాను నేను. జస్ట్ ఇది మీకు చూపించడం కోసమే నేను నానబెట్టాను. ఇలా మనం 3-4 టైమ్స్ కడుక్కోవాలి. నురగ రానంత వరకు కదా మ్యామ్? ఆ, అవునవును. చూసారా ఎన్ని టైమ్స్ కడిగినా కూడా 3 టైమ్స్ కడిగాను, అక్కడికి అలానే వస్తుంది. బట్ కానీ సోయా చంక్స్ లో అంటే మనం యూజ్ చేసే బ్రాండ్ ని బట్టి మనం లోకలే తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 5 నిమిషాలు నానబెట్టి 5 నిమిషాలు ఉడకబెడితేనే మెత్తగా అయిపోతాయి. ఈ బ్రాండెడ్వి ఏంటి అంటే
కంపల్సరిగా ఈ పెద్దవి 15 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టుకోవాలి, 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మాకు నానబెట్టడం టైం లేదు అన్నప్పుడు డైరెక్ట్ గా ఉడకబెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు. అది సెకండ్ ప్రాసెస్. నేను ఇంకా క్లీనింగ్ చూపించట్లేదు, ప్రొసీజర్ లోకి వెళ్తున్నాను. మ్యామ్ క్యాంప్ జరపాలేమో మ్యామ్ క్యాంప్. ఓకే ఓకే. ఫస్ట్ మ్యారినేషన్ కి పెరుగు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం అన్నది ఎవరి టేస్ట్ కి స్పైసీకి తగ్గట్టు వాళ్ళకి కారం, సాల్ట్, పసుపు. కసూరి మేతి. ఫస్ట్ నేను పెరుగులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్పు, కసూరి మేతి. ఉప్పు అన్నది మనం ఆల్రెడీ సోయా చంక్స్ లో బాయిల్ చేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి కంపల్సరీగా ఉప్పు వేసుకొనే బాయిల్ చేసుకోవాలి. దీనిలో ఉంటది కాబట్టి ఇందులో మనం తగ్గించుకోవచ్చు. ఇవి సోయా చంక్స్ ని ఉడకపెట్టి మిక్సీకి వేసినవి. వాటర్ అంతా గట్టిగా పిండేసేసి దీనిలో కలుపుకోండి. నేను మిక్సీకి వేయలేదు, మెత్తగా ఉడకబెట్టేసాను. ఇన్ కేస్ మేము నానబెట్టేసాము చేయలేదు అనుకున్నప్పుడు ఫ్రీజర్ లో పెట్టుకుంటే ఒక 1 వీక్ ఉంటుంది. నార్మల్ లో పెట్టకూడదు, వాటర్ అంతా గట్టిగా స్క్వీజ్ చేసేసిన తర్వాతే ఫ్రీజ్ లో పెట్టుకోవాలి.
ఇది మ్యారినేషన్ కోసం. ఓకే, ఇప్పుడు ఫ్రై కోసం అంటే గ్రేవీగా ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది 1.5 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఈ 1.5 టేబుల్ స్పూన్ దగ్గర మనం బటర్ కూడా యూస్ చేయొచ్చు, ఆప్షనల్. ఇక్కడ నేను హోల్ గరం మసాలా యూస్ చేసిన, అంటే పెద్ద ఇలాచి, స్టార్ అనాస, చిన్న ఇలాచి, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు. ఇవి వద్దు మాకు పౌడర్ గా యూస్ చేసుకోవాలి అన్నా కూడా పౌడర్ చేసి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్. మ్యారినేషన్ చేసింది 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ అన్నా పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ వేసాను. ఇది ఆనియన్ ఫ్రై అయిపోయాయి.
కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టమాటా యూస్ చేయాలి. నేను ఇది ఆ పొయ్యి మీద పక్కన పెట్టాలి. ఇక్కడ దీనికి ఫ్రైకి చూపిస్తాను. ఫస్ట్ ఇంకొక పాన్ లో బటర్ యూస్ చేస్తున్నా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కంపల్సరీగా బటర్ తోనే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నేను టమాటా యూస్ చేస్తున్నా, టమాటా వేస్తున్నా. ఇది లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ లో మాత్రం చేసుకుంటే పెరుగు పెరుగు వేసాం కదా, కొంచెం ఇరిగిపోతుంది. ఇక్కడ కొంచెం వాటరీగా ఉంది, కనిపిస్తుందా? ఆ వాటర్ అంతా పోయే వరకు. ఇక్కడ వరకు క్లియరా? ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఫస్ట్ నేను మ్యారినేట్ చేశాను. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కసూరి మేతి వేసి మ్యారినేట్ చేసి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దాన్ని బటర్ తో ఫ్రై చేసుకుంటున్నాను. అలానే ఇంకొక పాన్ లో ఫస్ట్ హోల్ గరం మసాలా వేసాను. అవి మనకి అలా వద్దు అనుకుంటే పౌడర్ చేసి అయినా వేసుకోవచ్చు. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత టమాటా వేసాను. ఆ టమాటా ముక్క మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడం కొంచెం లేట్ అవుతుంది కదా, అందులోకి నెక్స్ట్ ప్రొసీజర్ కి వెళ్దాం.
టమాటా ముక్క పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలి. ఇది మెత్త పడిపోయిన తర్వాత ఇందాక అందులో మనం వేసుకున్నాం కదా ఉప్పు, కారం, పసుపు, అవి సేమ్ మొత్తం అందులో దీంట్లో కూడా ఇంతే. జీలకర్ర పొడి, ధనియాల పొడి, అందులో గరం మసాలా యూజ్ చేయాల మ్యారినేషన్ లో, ఇందులో గరం మసాలా యూజ్ చేస్తున్నాం. కారం, పావ్ బాజీ మసాలా, పసుపు. ఇప్పుడు ఇందులో ఏమేసానంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, సారీ, కారం, గరం మసాలా, పావ్ బాజీ మసాలా, కసూరి మెతి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకపెట్టి స్మాష్ చేసిన బంగాళదుంప, ఇంకొకటి ఏంటి అంటే మనం ఫ్రోజన్ బఠానీ చేస్తాము అనుకుంటే టమాటా యూజ్ చేస్తాం కదా, అప్పుడు వేసేయాలి ఫ్రోజన్ బఠానీ అయితే. మామూలు మనం ఇంట్లో బఠానీ నానబెట్టుకొని వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వేయాలి. బఠానీ సాల్ట్ అన్నది చాలా వరకు చెక్. నేను మెజర్మెంట్స్ అన్నవి అన్ని చార్ట్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను.
ఇది ఇలా రావాలి పొడి పొడిగా, వాటర్ లేకుండా. ఓకేనా? ఇప్పుడు దీనిలో ఈ రెండు ఫ్రై అయిపోయి వేగించాక దీనిలో తీసుకొచ్చి ఇది కలిపేయడం. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ పొయ్యక ముందు మనకి స్మాషర్ తో కావాలి అంటే మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. లేదు మేము వాటర్ పోసాక కొంచెం థిక్ గా వచ్చాక స్మాష్ చేసుకుంటాము అన్నా ఓకే. సాల్ట్. నేను ఇది మిక్సీకి వేయలేదు కాబట్టి ఇలా ఉంది, మెత్తగానే ఉంది అని నేను స్మాష్ చేసేసాను. లేదు మాకు మిక్సీకి మెత్తగా కావాలి అంటే కూడా మిక్సీకి వేసుకోవచ్చు సోయా చంక్స్. ఇది నేను ఆ పక్క పొయ్యి మీద షిఫ్ట్ చేసి మీకు పావు చూపిస్తాను. ఇది మిల్లెట్ పావు, కానీ ఇంకా కుక్ అవ్వలేదు. స్మాష్ చేశాను పొటాటోస్. ఇది ఓకేనా? ఇది ఇంకా కుక్ అయ్యాక చూపిద్దాం అనుకున్నా బట్ కరెంట్ పోయి ఇప్పుడే వచ్చింది. ఇంకా కుక్ అవ్వక ముందే సాఫ్ట్ గా ఉంది.
ఇందులో బటర్ వేసాను, కొంచెం పావు భాజీ మసాలా, కొంచెం కారం, ఉడకలేదు, ఉప్పు. నేను ఇది పెట్టాక కొంచెం వీటి మీద ఆయిల్ స్ప్రే చేస్తున్నా, లేదంటే బటర్ కవర్ అంటే బటర్. నేను చిన్న మంట పెట్టాను. పొయ్యి కనుక మంట ఎక్కువగా ఉంది అంటే మనం పొయ్యి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇట్లా టర్న్ తిప్పాక పొయ్యి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిలెట్ బన్ లో నేను యూజ్ చేసిందంతా ఓన్లీ హెల్దీ ఇంగ్రీడియంట్స్. అందులో ఓన్లీ సగ్గుబియ్యం పౌడరు, కొర్రల పిండి, ఈసబ్గోల్ ఎవరికన్నా ఐడియా ఉందా? లేదు మ్యామ్, ఐడియా లేదు. అలాంటివన్నీ అసలు కష్టం. ఈసబ్గోల్ అన్నది మనకి ఫైబర్ పౌడర్ అది. సీలియం హస్క్ అన్న ఈసబ్గోల్ అన్న ఒకటి. అది డైజెషన్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. వెయిట్ కంట్రోల్ కి, డయాబెటీస్ కి. ఇలా ఉంటుంది అది, ఇలా ఉంటుంది. పొయ్యి మీద నుంచి ఆ పెనం తీయడానికి కష్టం అవుతుందని ఇది నేను ఇక్కడికి తెచ్చాను. మా ఇంట్లో పప్పు గుత్తే యూజ్ చేస్తాం, స్మాషర్ యూజ్ చేయట్లేదు. ఏదైనా పర్లేదు మ్యామ్, స్మాష్ అయితే చాలు. ఇదే ముందుగా మిక్సీకి వేసుకుంటే అంత అవసరం ఉండదు కదా మ్యామ్ ఇట్లా. అయినా ఒక్కసారి స్మాషర్ తో స్మాష్ చేసుకుంటే మొత్తం బాగా బాగుంటుంది.
చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. నాకు కూడా చాలా ఇష్టం ఎవరైనా చేసి పెడితే తినాలి అనేసి. లాస్ట్ లో ఒక్కసారి ఫైనల్ టేస్ట్ చూసేసి కొత్తిమీర బటర్ వేసుకొని గార్నిష్ చేస్తాం. మ్మ్. చూసారు కదండి, మన డిష్ రెడీ అయిపోయింది. జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసాము. పులుపు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు. లేదు మేము బౌల్లోకి తీసుకున్నాక నిమ్మకాయ పిండుకుంటాము అన్నా కూడా ఓకే. చూసారు కదండి, రుచికరమైన ప్రోటీన్ రిచ్ సోయా చంక్స్ వెజ్ కీమా పావ్. వంట చేయడమే కాదండి, ప్లేటింగ్ కూడా చూసారా. తినకపోయినా టేస్ట్ బడ్స్ అన్ని కూడా ఇలా ఇలా ఊరిపోతున్నాయి, అండ్ మైండ్ లో కూడా ఆ టేస్ట్ అనేది తెలిసిపోతుంది కదా. క్లియర్ గానే ఉందా మ్యామ్? ఎస్ మ్యామ్, కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు పెట్టండి మ్యామ్, ముందుకు. తీసేస్తాను. మ్యామ్ ఇప్పుడు కావాలంటే మీరు ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఓకే. సో దట్ వాళ్ళు రాసుకుంటారు. ఇందాక టైం సరిపోతుందో లేదో అనే టెన్షన్ లో మనము ప్రొసీడ్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు. ఓకే. నిమ్మకాయ ఒకటి మైనస్. నిమ్మకాయ అనేది ఆప్షనల్ అండి. సాల్ట్ అనేది రుచికి సరిపడా మీకు నచ్చినట్టుగా వేసుకోండి. నిమ్మకాయ దీని మీద కొంచెం, ఉల్లిపాయ మీద కొంచెం పిండుకుంటే చాలు. వావ్, ఈవినింగ్ స్నాక్స్ కి కూడా చాలా చాలా బాగుంటుంది మ్యామ్ ఇది. నేను మిలెట్ బన్ తో కూడా చేద్దామని చూపించే బట్ కానీ అది కరెంట్ పోయేసరికి ఆ హాఫ్ లోనే ఆగిపోయింది. ఓకే, అంటే ఈ బన్ కూడా మీరే రెడీ చేసుకున్నారా మ్యామ్? ఇది బయట తెప్పించాం, కరెంటు వస్తూ పోతూ ఉంది, అది పాసిబుల్ కాదు అని. ఓకే, మామూలుగా అయితే ఇంట్లోనే ప్రిపేర్ అంటే ఈ చేస్తాను నేను. బన్స్ నేమ్స్ కూడా ఏమైనా డిఫరెంట్ గా ఉంటాయా మ్యామ్? అంటే కొందరికి తెలియకపోవచ్చు కదా అని అడుగుతున్నా నేనే. పావ్ బన్స్ మ్యామ్ ఇవి. ఓకే, విన్నారు కదండి, పావ్ బన్స్ అన్నమాట. మ్యామ్ ఈవెన్ ఒకవేళ పావ్ బన్స్ లేకపోయినా ఈ కర్రీ పెట్టుకొని బ్రెడ్ తో కూడా తినొచ్చు కదా, వీట్ బ్రెడ్ ఆర్ నార్మల్ బ్రెడ్ తో కూడా కొంచెం వీట్ టేస్ట్ ఎన్హాన్స్ వీట్ అవు. వీట్ బ్రెడ్ తో బాగుంటుంది. నార్మల్ బ్రెడ్ ఏమవుతుందంటే అది స్వీట్ గా ఉంటుంది కదా, తీయగా తిన్నట్లు ఉంటుంది. సో వీట్ బ్రెడ్ ఇస్ ఓకే. వీట్ బ్రెడ్ స్వీట్నెస్ ఉండదు కాబట్టి అది తినొచ్చు. ఎందుకంటే కొంత ఊర్లలో లైక్ పావ్ బన్స్ దొరకడం కొద్దిగా కష్టం కాబట్టి వీట్ బ్రెడ్ అయితే ఎక్కడైనా మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఓకే మ్యామ్, నేను ఒక్క నిమిషం వీడియో ఆఫ్ చేస్తాను. చెప్పండి మ్యామ్, నాకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు. నాకు చేరాలనే ఉంది మేడం, కానీ టైమింగ్సే ప్రాబ్లం అవుతోంది. నిహారిక గారు కూడా పాపం అదే చెప్తున్నారు, లక్ష్మీ ప్రసన్న గారు అదే మాట అంటున్నారు. కొంచెం మేడం వేరే ఏదైనా టైమింగ్స్ అవుతుందా మీకు? సిరి సాయిలీల గారు మీరు మ్యూట్లో ఉన్నారు మేడం. ఈ రోజు కష్టం అవుతుందేమో మ్యామ్, ఇంకా ఈ రోజు నైట్ రిలీజ్ అవుతాయి కాబట్టి. ఓ యా. డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా మనం స్టార్టింగ్ అలవాటు చేయాలి అనుకుంటే ఒకేసారి షాలో ఫ్రై ఎయిర్ ఫ్రై పెడితే వాళ్ళంతా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. సో వాళ్ళకి తగ్గట్టు డీప్ ఫ్రై చేద్దాం. ఒక 2 times డీప్ ఫ్రై చేసి తర్వాత షాలో ఫ్రై చేయొచ్చు. అప్పుడు వాళ్ళు ఆ టేస్ట్ కి అలవాటు పడతారు కాబట్టి, ఓ ఇందులో తక్కువ ఆయిల్ యూస్ చేస్తాము, సో ఇది యూస్ చేయొచ్చు అనుకొని వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది.
సోయా కబాబ్ ఒకటి, సోయా లాలీపాప్, సోయా చంక్స్ తో పికిల్, సోయా చంక్స్ తోనే పులావ్, మంచూరియా, క్రీమీ సలాడ్, న్యూట్రీ కుల్చా. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది పాలక్ తో చేస్తాము. సోయా చంక్స్ తండూరి, సోయా చంక్స్ టిక్కా. ఇది సోయా చంక్స్. మఖానాతో అయితే చాక్లెట్ మఖానాలో 2 టైప్స్ చెప్తాను, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్. మళ్ళీ మఖానా మసాలా మఖానాస్ తో మొరింగా మఖానా, తండూరి మఖానా, పెప్పర్ గార్లిక్ మఖానా, పెరి పెరి మఖానా. అందరికి ఫేవరెట్ పెరి పెరి మఖానా కదా. సో పెరి పెరి రెసిపీ కూడా, పౌడర్ కూడా నేనే చెప్తాను. మాక్సిమం నేను ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హోమ్ మేడ్. ఎక్కడ పౌడర్స్ బయటవి యూజ్ చేసినవి అసలు ఏమీ ఉండవు. మళ్ళా మఖానాతో మిల్ మేకర్ అన్నా సోయా చంక్స్ అన్నా రెండు ఒకటే. తెలుగులో మిల్ మేకర్, ఇంగ్లీష్ లో సోయా చంక్స్. మఖానా తో 2 అయిపోయాయి. మఖానా స్మూతీ ఒకటి చెప్తాను, ఇంకొకటి మఖానా మసాలా కర్రీ, అదొకటి. మిక్స్డ్ నట్స్ తో మఖానా, ఇంకొకటి చీజ్ హెబ్స్ మఖానా, పాన్ మఖానా. పాన్ మఖానా కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం గుల్కన్ యూజ్ చేస్తాము, అది కూడా నేను హోమ్ మేడే చెప్తాను. మాక్సిమం నేను చెప్పేవన్నీ కూడా, ఇంకా మీరు నాకు సపోర్ట్ చేసేదాన్ని బట్టి నేను అన్ని హోమ్ మేడే చెప్తాను. నేను ఇక్కడ 20 చెప్తాను కానీ అరౌండ్ 30 రెసిపీస్ వచ్చేస్తాయి స్టూడెంట్స్ కి వెళ్ళేసరికి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే సోయా చంక్స్ ఫుల్ మఖానా క్లాస్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు నా క్లాస్ ఎలా అనిపించిందో రియాక్షన్స్ తో చెప్తారా నాకు? శోభా గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు. రైట్. నాకు మ్యూట్లో పెట్టేశారండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి అని అడుగుతున్నా ఇక్కడ కూర్చొని. మేడం, ఓకే అన్యాయం మేడం, ఓకే అసలు ఇది చాలా అన్యాయము. చెప్పండి మ్యామ్. అవును మ్యామ్, లేకపోతే ఎట్లాగా? మీ క్లాస్ అటెండ్ అవ్వాలని ఉంది, కరెక్ట్గా 10 o'clock నాకేమో బుచ్చిలింగ మాస్టర్ క్లాస్ ఉంటుంది, అది రామచరిత్ మానస్. అది ఇప్పుడు కాదు, గత ఓకే 1 yearగా అటెండ్ అవుతున్నా అది. నాకేమో ఇవన్నీ ఓకే చాలా మటుకు క్లాసెస్, అదే చెప్తున్నాను కదా. మొన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా మేడంతోని, మర్చిపోయాను నేను ఆ సంబరంలో పడిపోయి. అసలు ఇన్ని ఇన్ని మంచి క్లాసెస్ ఉన్నాయి, కానీ టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు, అదే టైమింగ్స్లో పడుతున్నాయి. ప్రాబ్లం అక్కడ వస్తుంది మేడం. మీరు ఇప్పుడు ఈ ఈ ఓకే రెసిపీ, ఈ ఐటీ, ఇవి ఏంటి ఐటమ్స్ నంబర్స్ అన్ని చెప్పారు. అయ్యో దేవుడా, ఎలా అటెండ్ అవ్వాలి క్లాసు, ఆ క్లాస్ ఎలా వదులుకోవాలి అనుకుంటున్నాను మ్యామ్. సమ అందుకే అన్నాను ఇంత అన్యాయం ఏంటి అని. కానీ వాటిది ఓకే. మాత్రం బా, చూస్తుండగానే ఇక్కడైతే సముద్రంలో అది ఈదుతున్నా. అది మనం చెబితేనే అది సోయా చంక్స్ అని తెలుస్తుంది, లేదు అవును. అంటే అస్సలు తెలియని కూడా తెలియదు. అవును. ఎందుకంటే చిన్నప్పుడు దాన్ని అట్లనే మీరు చూపించారు కదా, అట్లా తీసి దాన్ని పిండేసి తర్వాత గ్రైండ్ చేసి పెట్టేది మా అమ్మ. అది చూస్తే అది క్యాబేజీ లాగానే అనిపించేది అసలు. ఓకే అదే దాని ఆ పీసెస్ అది ఐ మీన్ అదే గ్రైండ్ అయిన తర్వాత దాన్ని చూస్తే అలా వచ్చినది. అది చూస్తే అది క్యాబేజీ అని అనుకుంటారు ఎవరైనా చూసినా కానీ. కానీ హార్ట్కి మంచిది అన్నట్టు విన్నాను మ్యామ్, మా అమ్మ అదే చెప్పేది, హార్ట్కి మంచిది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గింది అంటే ఇంకా మనకి హార్ట్ కి మంచిదే కదా. కదా. అదొక్కటే ఉమ్. తెలుసు కానీ, నాకు నిజంగా ఎవరో అడిగారు, థ్యాంక్స్ ఫ్రెండ్స్, షుగర్కి ఉపయోగం ఉంటుంది, నాకు అదేంటి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్,
నేను ఎగ్ తినకుండా దీన్ని తిని బతకచ్చు అని మీరు నాకు ఇచ్చిన ఆ ఇన్పుట్స్‌కి గాడ్ బ్లెస్ యూ మేడం. మే మై కృష్ణ థ్యాంక్ బ్లెస్ యూ యూ. సో మచ్ మ్యామ్. హమ్మయ్య! నేనింక ఇదే కొనుక్కొని దీనిలోనే బతికేస్తా. థాంక్ యూ సో మచ్ మేడం అసలు. ఇది అలవాటైంది. నేను ఈ క్లాస్ రాకముందు కూడా 1½ కేజీ ఇంట్లో యూజ్ చేస్తాను. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను ఎంత బాగా యూజ్ చేస్తానో వీటిని. యెస్. యెస్. మ్యామ్ ఐ విల్ ట్రై టు జాయిన్ ఇన్ మంత్ ఆఫ్ జూన్ ఆర్ ఖచ్చితంగా మరి సార్ ఇంకా నెక్స్ట్ మంత్ క్లాస్ తీసుకోవద్దు ఒక నెల అనుకుంటున్నా నేనింకా. అప్పుడైతే మాత్రం ఖచ్చితంగా మీ క్లాస్ జాయిన్ అయిపోతాను. లేదా మీరు టైమింగ్స్ ఓహ్! చేంజ్ చేయండి. నేను తప్పకుండా జాయిన్ అవుతాను. జూన్ ఓకే. అయిపోయింది. థ్యాంక్ యూ. జూలై మంత్‌లో టైమ్ చేంజ్ చేసే అవకాశం ఏదన్నా చూడండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. 10-11, 11-12, 12-12 కాకుండా